అది ఆరెంజ్ రెడ్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. దగ్గరలోనే న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి పండుగ వస్తుంది కదా. మనము ముగ్గులు అయితే పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకుంటాము ఇంటి ముందు. ముగ్గులు అందంగా ఉండాలంటే దాంట్లో రంగోలీ వేసుకోవాలి. కలర్స్ అనమాట. మనం ఇంట్లోనే ఈజీగా రంగులు అయితే తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి దాకా చూడండి. అప్పుడే అర్థమవుతుంది ఎలా చేశాను ఏంటనేది. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఈ రంగోలిని మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం తయారు చేసుకోవచ్చు. మనము రంగులు ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్గా కావాల్సినవి అనమాట. నేను స్టోర్ బియ్యం తీసుకున్నాను, రాసన బియ్యం అంటారు కదా అవన్నమాట. ఒక కప్పు తీసుకున్నాను. అలాగే ఇవి ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే బియ్యం రవ్వ కూడా తీసుకోవచ్చు. అలాగే మెయిన్గా మనకి కలర్స్ కావాలి కదా, దానికోసం నేను ఫుడ్ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది గ్రీను, ఇది ఆరెంజు, ఇది లెమన్ ఎల్లో అనమాట. ఇది బ్లూ, మన దగ్గర ఉంటుంది కదా ఉజాలా బ్లూ తీసుకోవాలి. కొంచెం వాటర్, ఇవి ఉంటే మనకి కలర్స్ అనేది ఈజీగా మనము తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను బియ్యంతో తయారు చేస్తున్నాను రంగులు. మనకి ఎంత క్వాంటిటీ కావాలో కలర్స్ అనేది మనం అంత క్వాంటిటీ అయితే తీసుకోవచ్చు. దీంట్లో అయితే ఫస్ట్ గ్రీన్ యాడ్ చేస్తున్నాను. గ్రీను కొంచెం అంతే, కొంచెం కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. అంతే, బాగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే గ్రీన్తో తయారు చేశాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకో కలర్ కోసం అనమాట, ఇంకో కొద్ది బియ్యం. ఇప్పుడైతే రెడ్. మనం ఫస్ట్ లైట్ కలర్స్ కలుపుకోవాలి, అంటే కొంచెం లైట్గా కలుపుకుంటే తర్వాత డార్క్ అయితే కలుపుకోవాలి. ఆరెంజ్ రెడ్ అనమాట ఇది. ఇగోండి ఆరెంజ్ రెడ్ అనమాట ఇది. ఫస్ట్ అయితే లైట్ కలర్సే కలుపుకోవాలి. ఇవైతే అన్నీ ఎండలో ఆరబెట్టుకోవాలి. మనం కొంచెం వాటర్ వేసాం కదా, అందుకని ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి. ఇలా పేపర్ మీద వేసేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఎల్లో వేసుకుంటున్నాను, లెమన్ ఎల్లో. కొంచెం ఫుడ్ కలరు, అలాగే కొంచెం వాటర్. ఇది కూడా బాగా కలపాలి, బియ్యానికి రంగు పట్టేలా కలుపుకోవాలన్నమాట. ఇది ఒక కలర్ అయితే రెడీ అయిపోయింది మనకి. గిన్నెని అయితే ఎప్పటికప్పుడు నీట్గా తుడుచుకోవాలి, అంటే కడిగే పని అవసరం లేదు. ఇలా పేపర్తో తుడుచుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే బ్లూ కలర్ మనకి కొంచెం డ్రాప్ వేస్తే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ ఏమో చాలు. బ్లూ కలర్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇది కూడా ఎండలో ఆరేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం బ్లూ కలర్ కలిపాం కాబట్టి నేనైతే ఇడ్లీ రవ్వ వేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 చుక్కలు బ్లూ వేసుకుంటే సరిపోతుంది. మనకి 2 చుక్కలు వేసుకుంటే సరిపోతుంది. దీనిపైన కొంచెం వాటర్ అనమాట, ఎక్కువ పట్టదు, కొంచెం 1 స్పూన్ అని చెప్పొచ్చు, అంతే. వేసేసి బాగా కలపాలి. రవ్వకి రంగు పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కొంచెం కలర్ కోసం మనము బ్లూ కలర్ అయితే వేసుకున్నాం కదా. మనకు కలర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ డ్రాప్లు అయితే వేసుకోవచ్చు, తక్కువ లైట్ కలర్ కావాలంటే లైట్గా అనమాట. బ్లూ కలర్ అయితే ఇవ్వండి కలపాలన్నమాట, బాగా రంగు పట్టేలాగా రవ్వకైతే కలుపుకోవాలి. లైట్గా ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో ఆరబెడితే మనకి సరిపోతుంది. నేను బ్లూ కలర్ కొంచెం డార్క్ కావాలనుకుంటున్నాను, అందుకే ఉజాలా అయితే కొంచెం డ్రాప్స్ అయితే వేసాను. వేసేసి కలపడమే, కొంచెం డార్క్ కోసం అనమాట, అంతే.
బ్లూ కలర్ అయితే నాకు ఈ కలర్ కావాలనుకున్నాను, ఈ కలర్ అయితే వచ్చేసింది. మళ్ళీ కొంచెం ఇడ్లీ రవ్వ తీసుకొని ఇప్పుడు నేనైతే కలర్ కొంచెం డార్క్ కలుపుకుంటున్నాను. కొంచెం రంగు ఎక్కువ వేసుకుంటున్నాను డార్క్ కావాలంటే. బియ్యంతోనే లైట్ కలర్స్ కొంచెం చేశాను, దీని మీద నేను రవ్వతో కొంచెం డార్క్ అనమాట. కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కలర్ అంటిద్దేమో అని చెప్పి గ్లౌజ్ అయితే వేసుకున్నాను. మీరు కావాలంటే వాష్ చేసేసుకొని ఇంకా రంగులు అయితే కలుపుకోవచ్చు. కొంచెం డార్క్ అనమాట, ఏం లేదు, కొంచెం కలర్ ఎక్కువ వేసుకుంటే డార్క్ కలర్ అయిపోతుంది. మనకి లైట్ కలర్ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవాలి రంగు, అంతే. ఇగోండి గ్రీన్ కలర్లో డార్క్ అనమాట ఇది. ఒక ½ అవర్లో ఎండలో పెడితే సరిపోతుంది. ఇప్పుడైతే రెడ్ కలరు కొంచెం థిక్ కలర్లో కలుపుకుంటున్నాను, అందుకే కలర్ కొంచెం ఎక్కువ వేసుకొని కొంచెం వాటర్. ఇది రెడ్ కలర్, అది ఆరెంజ్ రెడ్ అనమాట. అది ఒకదానికి ఒక కలర్ అంటకూడదని చెప్పి నేను గ్లౌజ్ వేసుకున్నాను. మీరు హ్యాండ్ వాష్ చేసుకొని కలుపుకోవచ్చు రంగులు. ఇంకొక కలరు లెమన్ ఎల్లో అనమాట, ఇది కూడా కొంచెం వాటర్ వేసేసి కలిపడమే. ఇది కూడా మంచిగా కలిపేసుకుంటాం, మనకి సరిపోతుంది. నేనైతే ఫస్ట్గా అయితే 4 కలర్స్ చేద్దాం అనుకున్నాను. లైట్ కలర్స్, డార్క్ కలర్ కలిపితే 8 కలర్స్ అనమాట. ఇంతలోగా మా అమ్మాయి వచ్చి అమ్మ కుంకుమ కూడా ఉంది, కుంకుమ కలర్ చేద్దామా అనింది. ఇంకా సరే అని చెప్పి కుంకుమతో అయితే ఇప్పుడైతే ట్రై చేస్తున్నాము. బాగానే వచ్చింది. నా దగ్గర అయితే థిక్ కలర్ కుంకుమ అయితే ఉంది, రెడ్ కలర్ది. అంటే కొంచెం పింక్ షేడ్ వచ్చిందనమాట ఇలా వాటర్ వేయంగానే. ఇంకా అదైతే మా అమ్మాయి చేత చేపిస్తున్నాను. ప్రతి వీడియోలో మా అమ్మాయి అయితే తోడు ఉంటుంది నాతోని. ఇంకా తనైతే నేను కలుపుతానమ్మా అంది, అందుకనే తన చేత అయితే నేను ఈ కలర్ అయితే కలిపించాను. మనమైతే పసుపు అలాగే కుంకుమతోని వీటితో కూడా మనం కలర్స్ అయితే న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు. కలర్స్ కలిపినన్ని ఎండలో అయితే మంచిగా ఆరబెట్టుకోవాలి, ఇలా పల్చగా అనమాట పేపర్ మీద వేసేసుకొని ఇంకా కలర్స్ అన్నీ ఆరబెట్టుకుంటున్నాను. ఈరోజు అయితే ఎండ బాగుంది, అందుకే ½ అవర్ అయితే నాకు ఆరిపోయింది అనమాట. చక్కగా పొడి పొడిగా రావాలి. మనం ఎందుకంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కలర్ పట్టడానికి, అందుకని ఎండలో పెట్టుకోవాలి. ఎండ కొంచెం తక్కువ ఉంటే 1 అవర్ పెడితే సరిపోతుంది అనమాట. మనకి ముగ్గు వేయడానికి రావాలి, అదేనండి ముగ్గులో కలర్స్ వేస్తాం కదా, అలా అయితే మనకి పొడి పొడిగా రావాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కలర్స్ అయితే. ఇప్పుడైతే నేనైతే 10 కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను, ఎందుకంటే లైట్ డార్క్ అనమాట. బియ్యంతోనే లైట్ కలర్స్ వచ్చాయి, అలాగే ఇడ్లీ రవ్వతోనైతే కొంచెం డార్క్ కలర్ అయితే కలుపుకున్నాను. ఇప్పుడు రంగులు ఎలా వేయాలి ఏంటనేది మీకు చూపిస్తాను అనమాట. నేనైతే లోటస్ వేసుకున్నాను డిజైను. మనం ఎప్పుడు కానీ రంగులు నింపేటప్పుడు ఇలాంటివి ఫ్లవర్స్ కానీ ఇలాంటివి వేసుకుంటే బాగుంటుంది. నేనైతే 2 కలర్స్ కదా లైట్ డార్క్ కలుపుకున్నాను కాబట్టి ఫస్ట్ బియ్యంతోనే సెంటర్లో పింక్ షేడ్ చెప్పాను కదా కుంకుమ అనమాట, అది ఇలా వేసుకున్నాను. అలాగే దానిపైన వచ్చేసరికి ఇడ్లీ రవ్వతోని లైట్ కలరు, అంటే బియ్యం లైట్ కలరు, ఇది కొంచెం డార్క్ కలర్ వచ్చిందనమాట ఇడ్లీ రవ్వతోని. దానిపైన అయితే మొత్తం ఫుల్ చేశాను, ఈ విధంగా ముగ్గు మొత్తం ఫుల్ చేశాను అనమాట. మనము ఎప్పుడైనా ముగ్గులు వేసేటప్పుడు దాంట్లో రంగోలీ నింపాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది, కానీ ఇవి అలా కాదనమాట. ఇడ్లీ రవ్వతోని చాలా చక్కగా జారిపోతున్నాయి చేతిలో నుండి. అంటే మనకు ఎలా కావాలంటే అలాగా మలుపుకోవచ్చు అనమాట. మనమైతే ఇసుక కలిపి ముగ్గు పిండి కలిపి అలా ముగ్గులు అయితే వేసుకునే వాళ్ళం కదా, అవసరం లేకుండా చక్కగా ఇంట్లోనే మీరు కూడా రంగోలీ ట్రై చేయండి. ఇలా మొత్తం రంగులు నింపేసిన తర్వాత కింద అయితే ఆకులకి మిడిల్లో అయితే నేను డార్క్ కలర్ వేసుకుంటున్నాను, అంటే ఇడ్లీ రవ్వతో చేసిందనమాట. అటువైపు ఇటువైపు అయితే నేను బియ్యంతోని లైట్ కలర్ వేసుకుంటున్నాను. కలర్స్ అన్నీ నింపిన తర్వాత అవుట్లైన్ వేస్తే ఆ లుక్కే వేరు కదా. చూడండి ముగ్గు పిండితో అయితే అవుట్లైన్ అయితే వేసేసాను. ఇంకా అలాగే ముగ్గు పిండితోని కలర్స్తోనైతే మధ్య మధ్యలో చిన్న చిన్నగా ఇలా డిజైన్స్ అయితే వేసాను అనమాట. చూడండి రంగులు వేసాక ఫ్లవర్ అయితే ఎంత అందంగా ఉందో. మీకు కూడా నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు కూడా ఈ న్యూ ఇయర్కి సంక్రాంతికి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.